నేడు ఏపీ రాజధాని అమరావతి రీలాంచ్ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరు కాబోతున్నారు. మధ్యాహ్నం 3:30కు అమరావతికి చేరుకోనున్న మోదీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మోదీ సభకు 5 లక్షల మంది జనం వస్తారని అంచనా వేస్తున్నారు కూటమి నేతలు. ప్రధాని మోదీ ఏపీ పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చంద్రబాబు సర్కార్ భారీగా ఏర్పాట్లు చేసింది. సభ కోసం 3 వేదికలను సిద్దం చేశారు. ప్రధాన వేదికపై పీఎం మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో సహా మొత్తం 14 మంది కూర్చుంటారు. అమరావతి చరిత్ర, సాంస్కృతిక ప్రాధాన్యం, నిర్మాణ ప్రణాళిక, భవిష్యత్ కార్యాచరణ, భూ సమీకరణ విధానం వంటి అంశాలను మోదీకి వివరించేందుకు మెయిన్ డయాస్ వెనుక వైపు అమరావతి పెవిలియన్స్ ఏర్పాటు చేశారు. శాశ్వత హైకోర్టు, సెక్రటరీ అసెంబ్లీ భవనాలు, న్యాయమూర్తుల నివాస సముదాయాలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల గృహ సముదాయం నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారు. రాజధాని ప్రాజెక్టులతో పాటుగా రాష్ట్రానికి సంబంధించిన పెద్ద ఎత్తున కేంద్ర ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ప్రధాని మోదీ పర్యటనపై ఏపీ మంత్రుల కమిటీ సమావేశమైంది. మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్, నాదెండ్ల, కొల్లు రవీంద్ర ఏర్పాట్లు, భద్రత, ప్రజలకు కల్పించే సౌకర్యాలపై చర్చించారు. సభా ప్రాంగణాన్ని ఇన్ఛార్జ్ డీజీపీ హరీష్ గుప్తా పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లపై ఆరా తీశారు. ప్రధాని మోదీ సభ, అమరావతి రీలాంచ్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మంత్రులు, అధికారులు అందరూ కలిసి సమన్వయంతో ముందుకు వెళ్లనున్నారు. సుమారు 5 లక్షల మంది మోదీ సభకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్లుగా అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రజలు సభకు చేరుకునేలా 11 మార్గాలను సిద్దం చేశారు. 11 చోట్ల పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేశారు. మరోవైపు ప్రధాని మోదీ భద్రతా ఏర్పాట్లను ఎస్పీజీ బృందం పర్యవేక్షిస్తోంది. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల పరిధిలో భారీ వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. గన్నవరం విమానాశ్రయం పరిధిలో ఎవరైనా డ్రోన్లు, నల్ల బెలూన్స్ ఎగురవేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కృష్ణా జిల్లా ఎస్పీ హెచ్చరించారు.